ఫింగర్ క్రాస్, ఈసారి మాత్రం డ్యామ్ షూర్గా చెప్తున్నాను, పక్కాగా ప్రో కార్డ్ అయితే తీసుకొని వస్తాను. హలో గాయస్, దిస్ ఇస్ శేఖరి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. సో తమ్నైల్ చూసే ఉంటారు కదా, నేనైతే నెక్స్ట్ కాంపిటీషన్ కోసం అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ అయితే షోల్డర్ వర్కౌట్ చేస్తాను, ఒక 4 వేరియేషన్స్. సో షోల్డర్ వర్కౌట్ మీకు చూపించిన తర్వాత నేను నా బాడీ కండిషన్ అండ్ నేను నెక్స్ట్ కాంపిటీషన్ ఏం చేస్తున్నాను, ఎన్ని కేటగిరీస్ చేస్తున్నాను, ఎంత పేమెంట్ అవుతుందో, సో అదైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు స్టిక్ అయి ఉండండి. అలానే మీకు కూడా ఐసీఎన్ అప్డేట్ కోసం ఏం చెప్పలేదు, అండ్ నేను ఏ కేటగిరీ చేస్తున్నాను, అండ్ ఇంకా ఎంత టైం ఉంది, అండ్ ఇంకా ఎన్ని మంత్స్ బల్క్ చేస్తాను, అండ్ ఎన్ని మంత్స్ కటింగ్లోకి వెళ్తాను, సో అవన్నీ మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే నేను రేపటి నుంచి మినీ బల్క్ అని చెప్పి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ వేరియేషన్ అయితే డంబుల్ ప్రెస్, సిట్టెడ్ డంబుల్ ప్రెస్. సో నేను థర్డ్ సెట్. ఫస్ట్ సెట్ అయితే నేను 15 reps, 12 and 10. నేను లాస్ట్ వెయిట్ హెవీ వెయిట్కి వెళ్ళాను. ఫస్ట్ వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వేరియేషన్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ వేరియేషన్ సింగిల్ ఆర్మ్ కేబుల్ లేటరల్ లెజెస్. స్లో, ఫుల్గా ఇక్కడ వరకు తేకండి, ఇక్కడ కోల్ చేయండి. మన థర్డ్ వేరియేషన్ వచ్చి బార్బెల్ ప్రెస్. సో నేను బార్బెల్ ప్రెస్ ఎప్పుడు ఒలింపిక్ రాడ్తో చేస్తాను. సో ఇదైతే బాగా పడుతుంది. ఫస్ట్ సెట్ అయితే 15 reps, 12 reps, సెకండ్ సెట్ 12 reps, అండ్ థర్డ్ సెట్ అయితే 10 reps. సో మ్యాక్స్ ఎంత వస్తుందో తెలీదు, సో ట్రై చేయండి. 15 reps అయితే వచ్చాయి. సో నేను చెప్పే వర్కౌట్స్ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్, ఎందుకంటే మీకు తెలిసిందే. సో నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు ఇవ్వడం, సో అదే మోటో కింద పెట్టుకున్నాను నేను. సో మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు కూడా తెలియాలి, కాబట్టి కొంచెం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంత కష్టపడి తీస్తున్నందుకైనా కామెంట్, లైక్, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు నా లాస్ట్ వేరియేషన్ లేటరల్ లెజెస్ డ్రాప్ సెట్. ఏ వెయిట్స్ పిక్ చేసుకున్నానంటే ఫస్ట్ వెయిట్ వచ్చి 7.5 and 5 and 4 kgs. ఫస్ట్ సెట్ వచ్చి 8 reps, సెకండ్ సెట్ 10 and థర్డ్ సెట్ 12. 1 11 12. సో ఒక 2 వేరియేషన్స్ ట్రాప్స్ చేసి, సో నా బాడీ కండిషన్ అండ్ నా కాంపిటీషన్ అప్డేట్ కోసం అయితే మీకు చెప్తాను. స్టే ట్యూన్. సో ఒకసారి చూడండి. Bloody hands stained from the people who deceive me. Bloody hands break through the chains, go free me. Looking for change, looking for pain, pulling them out, pushing a train. I'll never stop, stick to a lane, pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test. Expect nothing less, your check as I'm chess, what's happening next? He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson, he got a new engine from pain, it's a blessing. New focus, no guessing, just bold and obsession, all in his possession. You got their attention, I'll leave an impression and take your redemption. Just kill no discretion, your mind is a weapon. 11-11, it's time for progression. You could try to play it, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they scheming. Better stand tall, ready for a fight, believe me. When they try the chains, you can say no, free me.
So he's been looking for somebody who could save him. Instead of searching inside for what they gave him, a strong will, strong. సో చూసారుగా నా కండిషన్, ప్రజెంట్ అయితే నా కండిషన్ అయితే అలా ఉన్నది. సో నేను ఎంత బల్కింగ్లోకి వెళ్దామన్నా కొంచెం స్టడ్డెడ్లోకే వస్తుంది నా కండిషన్ అయితే, నా బాడీ కండిషన్ అయితే. సో ఇప్పుడైతే నేను 61 kgs ఉన్నాను, 61.4 kgs సంథింగ్, 62 kgs దగ్గర ఉన్నాను. సో నేను నెక్స్ట్ మంత్ ఈ మంత్ 28th వరకు మినీ బల్కింగ్లోకి వెళ్తాను. అంటే మినీ బల్క్ అంటే కొంచెం లీన్ బల్క్ టైప్, ఓన్లీ మజిల్ గ్రోత్ టైప్. ఇంకా ఒక 2 kgs పుట్ ఆన్ అవుదామని చూస్తున్నాను. అండ్ 64-65 kgsకి వెళ్ళి అక్కడి నుంచి కట్ చేద్దామని చూస్తున్నాను. సో నేనైతే ఎప్పుడూ లేనిది నేను ఇప్పుడు వచ్చి 3 షోస్ చేశాను. సో ఫస్ట్ అయితే 2020లో ముంబై షో చేశాను. అండ్ ఐ థింక్ 2022 or 21, ఐ డోంట్ నో. బట్ నేను ముంబై షో తర్వాత చెన్నై షో చేశాను, చెన్నై షో తర్వాత గోవా షో చేశాను. ఇది నా 4th షో. ఇప్పుడు వచ్చి ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది, కానీ సాటిస్ఫై అయితే అవ్వలేదు. ప్రో కార్డ్ కోసం చాలా ట్రై చేశాను, సాటిస్ఫై అయితే అవ్వలేదు. బట్ ఫింగర్ క్రాస్, ఈసారి మాత్రం డ్యామ్ షూర్గా చెప్తున్నాను, పక్కాగా ప్రో కార్డ్ అయితే తీసుకొని వస్తాను. సో ఇది రికార్డ్ చేసి అప్లోడ్ కూడా చేస్తున్నాను. నేను ప్రో కార్డ్ కొట్టిన తర్వాత ఈ క్లిప్ అయితే మళ్ళీ వేస్తాను, పక్కాగా అయితే ప్రో కార్డ్ వస్తాను. చాలా 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 కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్గా అయితే చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉన్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ షో నుంచి ఈ 3 షోస్ వరకు చాలా మిస్టేక్స్ చేశాను. సో ఆ మిస్టేక్ని ఓవర్కమ్ అయ్యి సో ఈ షోకి అయితే చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు వచ్చి నేను ఈ 5 years జర్నీలో, నా బాడీ బిల్డింగ్ 5 years జర్నీలో ఇప్పుడు వచ్చి 65 kgs ప్లస్ ఎప్పుడూ దాటలేదు. ఈసారి 54 విత్ లీన్ మజిల్, ఓన్లీ డర్టీ మజిల్ కాకుండా లీన్ మజిల్ చేస్తున్నాను. సో మ్యాక్స్ కంపల్సరీ ప్రో కార్డ్ అయితే వస్తుంది. నేను ఫస్ట్ షోకి కూడా వెళ్ళింది ప్రో కార్డ్ కోసం ఫస్ట్ షోయే ప్రో కార్డ్ కోసం వెళ్ళాను. కానీ దాంట్లో నాకు జూనియర్ మెన్ ఫిజిక్లోని ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ షో చెన్నై, దానికైతే ఇంకా వరస్ట్, చాలా మిస్టేక్స్ చేశాను. ఎందుకంటే ఆగస్ట్లో పడ్డది, ఆగస్ట్లోని నా బర్త్డే వచ్చింది, మా తమ్ముడు బర్త్డే అండ్ ఆ మంతే. సో దానివల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు, చాలా మిస్టేక్స్ కూడా చేశాను. ఈసారి అయితే అలాంటి మిస్టేక్ చెయ్యకూడదని మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయాను. సో బేసిక్గా ఇలాంటి షోస్ చేసినప్పుడు మనం ఎంత మోటివేటెడ్గా ఉంటామంటే చాలా మోటివేటెడ్గా ఉంటాం. మోటివేషన్ ఒక వీడియోలు 2 వీడియోల్లో చూసిన తర్వాత 1 minute పోతుంది ఆ మోటివేషన్. సో మెయిన్ ఇలాంటి షోస్ చేయాలంటే మెయిన్ మోటివేషన్ కాదు, డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ థింగ్, డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ థింగ్. అందరూ చాలా మోటివేటెడ్గా ఉన్నావు, చాలా డెడికేటెడ్గా ఉన్నావు అన్న కన్నా చాలా డిసిప్లిన్గా ఉన్నావు అంటే సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఎందుకంటే డిసిప్లిన్కి మోటివేషన్కి చాలా తేడా. డిసిప్లిన్ అంటే టైంకి ఫుడ్ తినాలి, టైంకి లెగాలి, టైంకి జిమ్ చేయాలి, టైంకి వీడియోస్ అప్లోడ్ చేయాలి, టైంకి ఇవన్నీ చేస్తే అది డిసిప్లిన్ అంటారు. సో అందరూ ఇలాంటివి చేయలేరు. అంటే డిసిప్లిన్గా ఉన్నోళ్ళు మాత్రమే చేయగలరు. ఎప్పుడైతే డిసిప్లిన్గా ఉన్నామంటే సో కంపల్సరీ అచీవ్ చేస్తారు. సో నేనైతే ఈ షోకి చాలా డిసిప్లిన్గా ఉన్నాను, డెడికేటెడ్గా, మోటివేషన్గా అది చిన్నప్పటి నుంచి ఉన్నాను. సో నా బ్లడ్లోనే ఉన్నది. సో ఆ మోటివేషన్, ఆ డెడికేషన్. సో దానికోసం నేను ఎక్కువ మోటివేషన్ కోసం 2-3 వీడియోలు చూడడం, అలాంటి మోటివేషన్ వీడియోలు చూడడం అలాంటివి ఏం లేదు. డైరెక్ట్గా ర్యాంప్ ఆడించడమే. ఈసారి స్టేజ్ మీద అయితే పక్కాగా ర్యాంప్ ఆడిస్తాను. సో మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీని ఇంకా బాగా బిల్డ్ చేద్దాం. సో ఇంకా బాగా తెలుగు స్టేట్స్లో కూడా ఇలాంటి బాడీ బిల్డర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ తెలుగు ఫిట్నెస్ని చాలా ఎంకరేజ్ చేయరు. ఫస్ట్ థింగ్, ఆల్మోస్ట్ మన ఆంధ్రాలోనే, మన తెలుగు వాళ్ళలోనే చాలామంది నార్త్ సైడ్ వీడియోస్ చూస్తారు, నార్త్ సైడ్ వర్కౌట్ స్టైల్స్ చేస్తారు, నార్త్ సైడ్ ఫుడ్ చేస్తారు. సో అలాంటివి కాకుండా మన తెలుగు కమ్యూనిటీ కూడా, తెలుగు ఫిట్నెస్ వాళ్ళు కూడా ఇంత మంచిగా ఉన్నారు, ఇంత డెడికేటెడ్గా, డిసిప్లైన్గా ఉన్నారని చెప్పి సో ప్రూవ్ చేయాలి. సో నేను లాస్ట్ 3 షోకి ఫైనాన్షియల్గా అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. సో ఈ షోకి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయను. ఎందుకంటే లాస్ట్ 3 షోస్కి ఇక్కడ నుంచి, మన వైజాగ్ నుంచి చాలా దూరం,
ముంబై దూరం, చెన్నై దూరం, గోవా దూరం. సో దానివల్ల నేను డబ్బులు మొత్తం ట్రావెలింగ్కి, ఫుడ్కి పెట్టేసేవాడిని. సో ఈసారి అలాంటి ప్రాబ్లం అయితే రాదు, ఎందుకంటే నేను హైదరాబాద్ షో చేస్తున్నాను. అది కూడా ఆగస్ట్ 17, ఐ థింక్ ఆగస్ట్ 17 అనుకుంటాను. సో దానికైతే నాకు హైదరాబాద్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ స్టే అయితే దొరికేస్తుంది, ఫుడ్ అయితే దొరికేస్తుంది. సో మెయిన్ థింగ్ నాకు గోవా, ముంబై దీంట్లోని ఫుడ్కి ఇబ్బంది అయిపోయేది. సో నేను ప్రాపర్గా డైట్ ఫుడ్ ఎక్కడ దొరికేది కాదు. సో అందువల్ల లాస్ట్ మినిట్లో కూడా నేను చీట్ చేశాను. చీట్ అంటే ఏమీ తినకుండా ఉండిపోయేవాడిని. సో ప్రోటీన్ కంటెంట్ ఉండేది కాదు, ప్రాపర్ ప్రోటీన్ కంటెంట్ ఉండేది కాదు, అండ్ కార్బ్స్ లోడ్ చేసేవాడిని కాదు. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడిపోయాను. ఈసారి హైదరాబాద్కి అయితే అలాంటి పరిస్థితి అయితే రాదు, ఎందుకంటే హైదరాబాద్లో అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మ్యాక్స్ టు మ్యాక్స్. సో వాళ్ళ దగ్గర స్టే, ఫుడ్ అవన్నీ, దానివల్ల అకామిడేషన్ అయితే మనకు వచ్చేస్తుంది. సో మనీ కూడా చాలా తక్కువలో అవుతుంది. ఇప్పుడు ఐషియన్ కాంపిటీషన్కి ఎంత మనీ అవుతుందంటే, అంటే ఇయర్కి రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగిపోద్ది, కేటగిరీ ఫీజు పెరిగిపోద్ది. నేను లాస్ట్ ఇయర్ అయితే అప్రాక్సిమేట్లీ ఒక కేటగిరీకి 5,500 అండ్ సెకండ్ కేటగిరీకి అయితే 4,500 కట్టాను. సో ఈ కేటగిరీకి ఇంకా తెలీదు, ఈసారి ఇంకా ఎంత అమౌంట్ కూడా తెలీదు. సో ఇప్పుడైతే నేను కొంచెం ఫైనాన్షియల్గా అయితే ఇబ్బంది అయితే లేదు. సో అందుకనే ఆ స్ట్రెస్ అయితే నేను తీసుకోవట్లేదు. లాస్ట్ 3 షోస్కి నేను ఫైనాన్షియల్గా స్ట్రెస్ చాలా ఎక్కువ తీసేసుకున్నాను. దానివల్ల ఎక్కడో చిన్న మిస్టేక్స్ జరిగిపోయి. ఈసారి అయితే అలాంటివి ఏమీ రాదు, పక్కాగా ప్రోకౌట్ కొట్టుకొని వస్తాను. ఫస్ట్ థింగ్ మా మమ్మీని గర్వపడేలాగా ఈసారి అయితే చేస్తాను, అది నా ప్రామిస్. అండ్ నేను మినీ బల్కింగ్ అయితే 1 మంత్, ఈ 28 days 29 days మినీ బల్కింగ్ చేస్తున్నాను. సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎవరైతే లీన్ బల్క్ చేద్దాం అనుకుంటున్నానో ఈ సిరీస్ ఫాలో అయ్యి మీరు కూడా లీన్ బల్క్ చేయొచ్చు. సో ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ టుడే వీడియో. చాలా ఎక్కువ వాగేశాను మైక్ ఉందని చెప్పి. సీ యూ, బాయ్.